దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు వింటున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కీర్తన గ్రంథం దావీదు రాసిన కీర్తన 20వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఈ మాటలు గొప్ప వాగ్దానంతో కూడిన మాటలు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరచునుగాక. మన హృదయ వాంఛల్ని మనం ఏదైతే ఆశిస్తున్నామో వాటన్నిటినీ సఫలపరిచే దేవుడు మన దేవుడు. మన హృదయ ఆలోచనల్ని ఎరిగిన దేవుడు. మనం ఏది ఆశిస్తున్నామో అది దేవుని ముందు మనం పెట్టినప్పుడు, దేవునికి అప్పగించినప్పుడు మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు మన దేవుడు. ఈ సమయంలో ఎలీషా ఏలియా గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఏలియా ఆరోహణ కాక మునుపు ఎలీషా ఏలియా ఇద్దరు కలిసి గిల్గాల్లో ఉన్నప్పుడు, అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏలియా ఎలీషాతో అంటున్నాడు, దేవుడు నాకు బేతేలుకి వెళ్ళమంటున్నాడు, దయచేసి నువ్వు ఇక్కడ ఉండు ఎలీషా, నేను బేతేలుకి వెళ్తానంటే యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను విడువను అని ఎలీషా అంటున్నాడు. కాబట్టి అక్కడ ఉన్న బేతేలు వారు కూడా అంటున్నారు, నీ గురువు ఆరోహణ కాబోతున్నాడు, కాబట్టి నువ్వెందుకు మరలా వెళ్తున్నావు అంటే మీరు ఊరుకునండి అని చెప్పేసి చెప్తాడు. అయితే బేతేలుకి ఏలియా ఎలీషా వస్తారు. అక్కడి నుంచి దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వు ఎరుకోకు వెళ్ళు అని అనగానే ఎలీషాతో అంటున్నాడు, ఇదిగో ఎలీషా నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడు కాబట్టి దయచేసి నీ ఇక్కడ ఉండు అని చెప్తున్నప్పుడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను విడువను అంటున్నాడు. తర్వాత ఎలీషా ఏలియా కలిసి ఎరుకోకు వస్తారు. ఎరుకోకు వచ్చినప్పుడు ఆ ఎరుకోలో ఉన్న ప్రవక్తలు కూడా చెప్తారు, నీ గురువు పరమనుకు కొనుగోబడుతున్నాడు కదా, ఆ విషయం నీకు తెలుసా అన్నప్పుడు, నాకు తెలుసు, నేను ఎరుగుదును, మీరు ఊరుకోండి అని అంటున్నాడు. ఆ తర్వాత ఏలియా అంటాడు, ఇదిగో దేవుడు నన్ను యొర్దానుకి వెళ్ళమంటున్నాడు, దయచేసి నేను ఇక్కడ ఉండు అని చెప్పినప్పుడు ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను విడువను అంటున్నాడు. ఆ తర్వాత యొర్దానుకి వస్తారు. యొర్దానుకి వచ్చినప్పుడు ఆ యొర్దానులో 2 పాయలుగా చేసి ఆయన దుప్పటి తీసుకుని 2 పాయలుగా చేస్తాడు. ఏలియా దుప్పటి తీసుకుని యొర్దాను కొట్టగానే 2 పాయలు అవుతుంది. ఆ తర్వాత యొర్దాను దాడుతారు. అయితే అక్కడ ఏలియా ఒక మాట అంటున్నాడు, నేను ఆరోహణ కాక మునుపు, నేను పరమునకు వెళ్ళక మునుపు నా నుండి నీవేం కోరుకుంటున్నావు అని అన్నప్పుడు, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని నువ్వు అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమను. అంటే 2 ఆత్మలు నేను పొందుకోవాలి, 2 ఆత్మతో నింపబడి నేను బలమైన కార్యాలు చేయాలి అనే కోరిక తెలియపరిచాడు. అయితే నేను పరమకి వెళ్ళినప్పుడు ఒకవేళ నీకు కనబడకపోతే నీ కోరిక తీర్చలేకపోవచ్చేమో, కానీ నువ్వు కనబడితే కనుక, నేను పరమకి వెళ్ళినప్పుడు అది కనబడితే కనుక నీ కోరిక తీరుతుందని చెప్పాడు. అగ్ని రథముల చేత పరమకు కొనిపోబడుతున్నాడు. అప్పుడు ఎలీషా తన దుప్పటి తీసుకుని 2గా
చింపాడు. అయితే ఎప్పుడైతే ఏలియా ఆరోహణమైనప్పుడు తన దుప్పటి పడింది, దాన్ని పట్టుకున్నాడు. అక్కడి నుంచి రెండంతల ఆత్మతో నింపబడి ఎలీషాను గొప్ప అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగా కానీ వాగ్దానం నెరవేర్పు ఎలీషా జీవితంలో మనం చూస్తున్నాం. ఎలీషా ఆయన ఆశ, ఆయన కోరిక ఏంటంటే ఏలియాలాగే నేను కూడా వాడబడాలి, ఏలియా ఆత్మ నేను పొందుకోవాలి, రెండంతలుగా నేను ఆత్మను పొందుకోవాలి అనే కోరిక తెలియపరిచినప్పుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగా కానీ వాగ్దానం నెరవేర్పు ఎలీషా జీవితంలో నెరవేరినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. దేవుడు ఎంతో అద్భుతంగా ఎలీషాను వాడుకున్నాడు కదూ. ఏలియా చేసిన దానికంటే రెండంతలుగా దేవుడు తన పరిచర్యలో ఎలీషాను వాడుకున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీ కోరిక ఏదైనప్పటికీ, మీ హృదయవాంఛ ఏదైనప్పటికీ అది సఫలపరిచే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఆలోచన, మీ కోరిక, మీ హృదయవాంఛ ఏదైతే ఉందో వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో అప్పగించినట్లయితే మీ హృదయవాంఛను తీర్చే దేవుడు, నీ కోరికను సిద్ధింపజేసే దేవుడు, నేను ఉన్నతమైన స్థితిని నడిపించే దేవుడు, నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ప్రభు సన్నిధిలో మనం పరిపూర్ణంగా సమర్పించుకుందాం, ఆయనకు విధేయులుగా బ్రతుకుదాం. ఇదిగో ప్రభా, ఎలీషా రెండంతల ఆత్మ ఎలాగైతే పొందుకున్నాడో నేను కూడా ప్రభా మీ ఆత్మతో నింపబడి మీ కొరకు నేను జీవించాలి ప్రభా, మీ కొరకు కార్యాలు తలపట్టాలి ప్రభా. ఈ లోకంలో కేవలం బ్రతకడం కోసం మాత్రమే కాదు, కానీ మీ కొరకు కార్యాలు తలపెట్టట్లో, మీ పరిచయలు ఇన్ని కూడా భాగంగా ఉన్నట్లో, మీ కొరకు అనేక మందికి సాక్షిగా బ్రతికేటట్లుగా కృప చూపించి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ హృదయవాంఛను తీర్చి నిన్ను ఘనపరిచి అనేక మందికి నీకు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించింది గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక అనే వాగ్దానం ప్రభా మా ప్రియులను నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆనాడు ఎలీషా రెండంతల ఆత్మతో పొందుకున్నట్లుగానే ప్రభా మా ప్రియులు కూడా ప్రభా ఆత్మతో నింపబడి ఇదిగో ప్రభా ఆత్మీయ సంబంధమైన కార్యాలు తలపెట్టట్లో ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ప్రభా ఎలాంటి స్థితిగతులు ప్రభా వీరు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో వాటన్నింటినీ ప్రభా మీరు సఫలపరిచి ఘనపరిచి ఉన్నతమైన స్థితిలో వీరిని నిలబెట్టమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎలీషా రెండంతల ఆత్మలు పొందుకున్నట్లుగానే దేవుడు మీ ఆత్మీయ జీవితంలో, మీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు సఫలపరచట్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.